పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు విపరీతంగా కాస్తున్నాయి, వడగాలుపులు ఒక పక్కన, వాతావరణంలో మార్పులు కూడా ఒక పక్కన ఉంటూ ఉంది. సో ఏదైనా దేవుడు పగల ఎండ దెబ్బనైనను రాత్రి వెన్నెల దెబ్బనైనను తగలకుండా దేవుడే మనలో కాపాడునుగాక. ఆమేన్. దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో మనల్ని దర్శించి ప్రభులు వారు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈరోజు డైరెక్ట్గా దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. ఈరోజు అంశం ఏమిటంటే, ప్రియులారా, వేటిని ఎవరు స్వతంత్రించుకుంటారు? వేటిని ఎవరు స్వతంత్రించుకుంటారు? మూలవాక్యంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, దయచేసి 7వ వాక్యాన్ని చదువుకుందాం. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును. ఆమేన్. ఓకే, రైట్. దేవుని బిడ్డలారా, ఈరోజు వేటిని ఎవరు స్వతంత్రించుకుంటారు? ఇక్కడే రాయబడి ఉంది, జయించిన వాడు అన్నారు. ఎవరండి జయించిన వాడు? లోకములో ఉన్న ప్రజలు జయించాలి. వేటిని మనం జయించాలి? 1 పాపమును జయించాలి, 2 లోకాన్ని జయించాలి, 3 సాతాన్ని జయించాలి. మరొకసారి చెప్పండి. 1 ఏం జయించాలి? నిజంగా చెప్తున్నాను, ఈరోజు పాపాన్ని మనం జయించాలి. కానీ దుష్టుడు పాపాన్ని లేకపోయేటట్టుగా చేస్తున్నాడు. దేనినైనా మనము జయించగలం, కానీ పాపాన్ని జయించలేకపోతున్నాం. ఇప్పుడు దేవుడే, ఆయనే మనకు దేవుడై ఉన్నాడు, మనం ఆయనకి కుమారులమై ఉన్నాము. అంటే ఈ రోజున నీవేం చేయాలి? నెంబర్ 1, పాపాన్ని జయించాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరగక ముందు నువ్వు ఎలాగున్నా అనవసరం. దేవుని నమ్మిన తర్వాత నువ్వేం చేయాలా? ఈరోజు నేను చెప్తున్నాను, విశ్వాసులు అనుకునేవారే, క్రైస్తవులైన వారే, దేవుని బిడ్డలైన వారే పాపాన్ని జయించలేకపోతున్నారు కదా. నేను అంటాను, నువ్వు పాపాన్ని జయించలేనప్పుడు దేవుడు నీకు దేవుడు ఎలాగై ఉంటాడు? నువ్వు దేవునికి ఎలాగ కుమారుడు అయి ఉంటావు? ఆ యెరూషలేమును నువ్వు ఎలాగ స్వతంత్రించుకోగలవు? పాపాన్ని మనం జయించలేకపోతున్నాం అండి. లాగేస్తుందండి, మనసు లాగేస్తుందంటే ఒక ఆయనకి ఏసు రక్తం వేజేయి. ఏం లాగుతుందిరా నీకు? హెచ్చ రక్తం వేజేయి. ఇంకా లాగడం ఏంటి? దేవుడు నిన్ను లాగేశాడుగా పాపంలో నుంచి, ఇంకా నిన్ను లాగడం ఏంటి? సార్ మీరు ఎన్నైనా చెప్పండి, ఎంత ఉపదేశం చెప్పనివ్వండి, పాపాన్ని జయించలేకపోతున్నాడు. హలో వినండి. అందుకే నేను అన్నాను, వేటిని ఎవరు స్వతంత్రించుకుంటారని పెట్టింది ఏంటంటే, మనము అంశ ప్రకారంగా మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం దయచేసి 37వ సంకీర్తన మొట్టమొదటిగా 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం. చూడండి, దీనుడట భూమిని స్వతంత్రించుకుందురు. అమ్మ వినండి, భూమిని స్వతంత్రించుకుంటారు అన్నారు. ఎవరట? దీనులు. అందరూ చెప్పండి, ఎవరు? నేను అంటాను, ఎవడు దీనుడు అంటే, పాపాన్ని జయించిన వాడే దీనుడు, లోకాన్ని జయించిన వాడే దీనుడు, అపవాదిని అనగా సాతానును జయించిన వాడినే దీనుడు. దీనికి ముందు నుంచి 1 నువ్వు పాపాన్ని జయించాలి, 2వదిగా దేనిని జయించాలంటే లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించడం ఏమిటి సార్? లోకములో ఉన్నదంతా 3 ఉన్నాయి. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. లోకాన్ని జయించడం అంటే ఏమిటి? లోకాశను జయించాలిగా. నేత్రాశ, నేత్రం అంటే తెలుసు కదా, దీనికన్నా ఆశలు మామూలుగా ఉండవు. హెచ్చ రక్తం విజయ్. ఇంట్లో ఈగల మోత ఉన్నా కానీ
కళ్ళుకున్న ఆశలు మాత్రం ఏంటి? ప్రపంచాన్ని చుట్టుముట్టేయాలనేది ఏసురక్తమే. ఈ పగటకళ్ళన్నీ మంచం మీద పడుకునే కళ్ళే కదా ఏసురక్తమే. సడన్గా డూప్లెక్స్ హౌస్ వేసినప్పుడు, సడన్గా నడువుకు వడ్లాను వచ్చినట్లు, స్ప్రింగ్ వర్క్ మీద పడుకున్నట్లు, ఇవన్నీ నీ పగటకళ్ళే ఏసురక్తమే. అల్లలోయ. సరే, అసలు విషయాన్ని చెప్తాను వినండి. ఇవన్నీ ఏంటి? నేత్రాశే కదా. లోకాన్ని జయించడం అంటే అర్థం ఏమిటో తెలుసా? నేత్రాశని జయించు. శరీరాశ గురించి చెప్పక్కర్లేదు, బోలును ఉన్నాయి. అత్యంత కీలకమైనది మూడోది, చాలా డేంజర్. అది ఏంటి? జీవపు డంబం. ఏమీ లేనిదే డంబంగా మాట్లాడడం. అదే అంటారు కదా, ఇంట్లో ఈగల మోత. చెప్పండి, బయట డాంబికం అంటే అది ఏసురక్తమే. ఇంటికాడేమో లోపడేమో పచ్చగా మెతులేసి తిన్నా కూడా జరాడు ఫీలింగ్ ఏంటో తెలుసా? మా ఆయన గారు మాంసం తెచ్చారనండి. లోపడేంటి చెప్పండి. అందుకే మాటలేమో కోటలు తారుతాయి, గడపలేమో చేతలు కూడతాయి. డాంబికం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఐగుప్తీయుల వలన సహాయము ఇశ్రాయేలీలకి నిష్ప్రయోజనం అన్నారు. కారణం ఏంటి? వాళ్ళకి గప్పాల మారని పేరు పెట్టాడు దేవుడు. ఏమని? గప్పాల మారంటే ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పడమే డాంబికం. అందుకే అన్నారు, డాంబికులు ఆయన సన్నిధి నిన్నవలేరు అని అన్నారు కదా. నువ్వు ఈ మూడు జయిస్తేనే లోకాన్ని జయించగలవు. నాలుగవది ఏంటో తెలుసా? మూడవది ఏంటంటే దుష్టుణ్ణి, సాతానుని, అపవాదిని మనం ఏం చేయాలి? ఇది అత్యంత కీలకమైనదండి. సాతానును మనము జయించాలి, అపవాదిని మనము జయించాలి. యేసు ప్రభుల వారే జయించారుగా. దేని ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా జయించాలి, ప్రార్థన ద్వారా జయించాలి, విశ్వాసం ద్వారా ఏం చేయాలి చెప్పండి? సైతాన్ని ఎలా జయించాలి మనం? వాక్యముతో, ఏమండి, ప్రార్థనతో, ఇంకా ఎలాగా? విశ్వాసముతో మనం ఏం చేయాలి? వాటిని మనము జయించాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈ మూటిని జయించిన వాడే. ఇప్పుడు వద్దాం పాయింట్ నెంబర్ 1. దీనులు. ఎవరు దీనులండి? నేనంటాను, ఈ మూడు జయించిన వారే దీనులు. దీనులట భూమిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. ఈ 37వ కీర్తనలో 3 విషయాలు చెప్పారు ఈ భూమి గురించి. ఒకటి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఒకటి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఏ భూమి చెప్పండి? ఈ లోకంలో ఉన్న భూములా? ఎలాగంటున్నారని పక్కింటోళ్ళు భూములు స్వతంత్రించేసుకుంటామా? చెప్పండి, భూములు అంటే ఏ భూములు? మనకు భూములు ఇక్కడ లేవు, పరలోకంలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అథవా భూలోక భూములు కాదండి, పరలోక భూములు స్వతంత్రించుకోవాలి. అది అత్యంత కీలకమైన విషయం. అది ఆమేన్. ఆ భూములు స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో మనం ఎలాగుండాలి? దీనులుగా ఉండాలి. అర్థమవుతుందా అండి? దీనులుగా ఉన్న వాళ్ళే భూమిని ఏం చేయగారు? అదే ఎవడబడితాడు స్వతంత్రించుకోడండి, దీనత్వం కావాలి. రెండవదిగా అంటున్నారు 22వ వచనంలో, యెహోవా ఎవరి చేతరా? దేవుని చేత ఆశీర్వాదము పొందాలి. ఒకడికి ఎన్నున్నా కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే, దేవుని ఆశీర్వాదాన్ని వాడు స్వతంత్రించుకోకపోతే, దేవుని ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి పొందుకోకపోతే, దేవుని ఆశీర్వాదము పొందుకునేవాడట. నేనేమంటానంటే, ఒక మనిషికి ఈ లోకంలో ఎన్నైనా ఉన్నా కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే వాడు, నేనంటాను, వేస్టే అంటాను. భౌలోకంలో నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, అందచందాలు ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నైనా ఉండొచ్చు. ఏంటి సార్ దేవుని ఆశీర్వాదానికి జ్ఞానాలకి లింక్ ఏంటో తెలుసా? ఇప్పుడు ధనం ఉంది, తినడానికి అన్నీ ఉన్నాయి. దేవుని ఆశీర్వాదం ఉంటేనే తినగలవు. ఒక మాట చెప్తాను వినండి. చాలా కాలం క్రితం డాక్టర్ గారి దగ్గర ఒక వ్యక్తి వచ్చారు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటాను. సార్ ఆరోగ్యం ఎలాగుంది సార్ అని అడిగారు డాక్టర్ గారు ఒక వ్యక్తిని. ఏమి ఆరోగ్యం అండి డాక్టర్ గారు?
ఒకప్పుడేమో తిందామంటే ఏమీ లేవండి. ఏంటంట, ఏం మాట్లాడతలేదు ఏంటి? ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఎంత బ్రహ్మాండంగా చెప్పారండి. ఒకప్పుడు తిందామంటే ఏమీ లేదండి, ఇప్పుడేమో అన్నీ ఉన్నాయండి కానీ ఏం లేదు. చెప్పండి, డాక్టర్ గారు పచ్చి కూరగాయలు ఉడకబెట్టుకుని తినాలి. డాక్టర్ గారు అడిగితే ఏం మాంసం అంటే అయ్యి బాబు మాంసం అండి. నేనేమంటానంటే ఆడికి అన్నీ ఉన్నాయి కానీ తినే ఆశీర్వాదం లేదు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఐశ్వర్యం ఉంటే ఆశీర్వాదం, డబ్బులు ఉంటే ఆశీర్వాదం అని అనుకుంటే, యాకోబు గారు సింగల్గా వెళ్ళారు మాంగారి దగ్గరికి. వచ్చేటప్పుడు ఎలాగొచ్చాడండి? భార్య పిల్లలతో, దాసీలతో. అబ్బో మాట్లాడతలేదు. వెళ్ళినప్పుడు సింగల్గానే వచ్చాడు కానీ వచ్చేటప్పుడు ఎలాగ వస్తున్నాడు? అసలు చూసుకోక్కలేదు. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యంతో, మేఘమందలతో, పిల్లలతో. అబ్బో. మరి ఆయన ఎబ్బేకు రోవులోకి వచ్చి ఏమన్నాడు? యెహోవా నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదలను అంటున్నాడు ఆయన. నేనంటాను ఈ అన్నీ ఒత్తిడికి ఆశీర్వాదం ఏంటి నాకు అర్థం కాదు. హలో వినండి, ఈ అన్నీ ఉంటే ఆశీర్వాదం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. ఆమెన్, ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. అయితే నేను ఇప్పుడు ఈ భూమిని ఎవరు స్వతంత్రించుకుంటాడంటే దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. నేనంటాను బైబిల్లో ఇంకో ప్రస్తావన ఉంది. ఏంటి ఆ ప్రస్తావన అంటే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రమ్ము, లోకము పుట్టునిది మొదలుకొని తండ్రి నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొని. ఎవరితో అన్నాడు తెలుసా? మేకలతో అన్నాడు. మేకలతో కాదు, గొర్రెలతో. మిమ్మల్ని టెస్ట్ చేస్తాగా అన్నాను, దేవునికి స్తోత్రం. గొర్రెలతో అన్నాడా, మేకలతో అన్నాడా? అంటే ఏంటండి గొర్రెలు అంటారంటే సర్వలోకముల ప్రజలందరినీ పోగు చేసినప్పుడు అది రెండో అంశంగా ఉంది. అప్పుడు చెప్తాను క్లియర్గాను మీకు. ఇప్పుడు ఏమన్నాడు? దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోనికి రండి అంటే, ఈ భూమిని స్వతంత్రించుకునేవాడు ఎవరంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. ఈ మొదటి అంశములోనే ఇంకొక మూడో పాయింట్ ఉంది ఇక్కడ. మూడో విషయం ఏంటంటే, ఈ 37వ కీర్తన దేవుని బిడ్డలారా 29వ వచనాన్ని చదవండి. నీతిమంతులు ఓకే. ఇప్పుడు ఇంకా ఏమంటున్నారు ఇక్కడ చెప్పండి? ఎవరండి? 3, 1 దీనులు అన్నారు, 2 దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అన్నారు, 3 నీతిమంతులట. భూమిని ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారట. ఎవరండి నీతిమంతులు? నీతిగా బ్రతికిన వారు, నీతిగా జీవించిన వారు. ఏమండి? నీతిమత్వాన్ని కలిగిన వారు ఎవరండి? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో, నాతో, మనందరితో కూడా ప్రియా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే విషయం ఏమిటో తెలుసా? నీతిమంతులుగా ఉన్నవారట భూమిని స్వతంత్రించుకుంటారట. ఈ 1వ పాయింట్లో ఇంకో 4వ విషయం కూడా ఉంది ఇక్కడ. 37వ కీర్తన 34వ వచనం చదవండి. ఓకే. ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4వదిగా ఆయన కొరకు కనిపెట్టి ఆయన మార్గములో అనుసరించేవారు భూమిని స్వతంత్రించుకుంటారు. 1వ పాయింట్లోనే 4 పాయింట్లు చెప్పేశాను. అదవుతుందా? ఇప్పుడు అయ్యా మనకు కావాలి అంటే నేనంటాను, నువ్వు దీనులుగా ఉండాలి, నీవు దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలి, నీతిమంతులుగా నీవు ఉండాలి. దేవుని కొరకు నువ్వు కనిపెట్టి ఆయన మార్గములో నువ్వేం చేయాలి? అనుసరించి నడిచినప్పుడే నువ్వు ఆ భూమిని ఏం చేయగలవు? స్వతంత్రించుకోగలవు. ఎలా పడితే అలాగుంటే, నువ్వు ఎలా పడితే అలా చేస్తే, ఎలా పడితే అలా జీవితే రాదుగా. నీతి ఉండాలిగా. దేవుని మార్గములో, ఆయన ఆజ్ఞలలో అనుసరించి నడిచే వారంగా మనం ఉండాలి కదా. ఇది మొట్టమొదటి విషయం. 2వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం చదువుదాం.
రెండవ పాయింట్ ఏమిటంటే, ఇందాక ఫస్ట్ పాయింట్లో 4 విషయాలు చెప్పాను. రెండవ పాయింట్లో జ్ఞానులట దేన్ని స్వతంత్రించుకుంటారు? ఘనతను స్వతంత్రించుకుంటారు. ఒకటి భూమిని స్వతంత్రించుకుంటారు, రెండవదిగా ఘనత. ఎవరికండి? జ్ఞానులు. జ్ఞానులు అని చెప్పుకుని అజ్ఞానంగా బ్రతుకుతున్నారు చాలామంది. క్రైస్తవుడు అనేవాడు జ్ఞానిగా బ్రతకాలా, అజ్ఞానిగా బ్రతకాలా? చెప్పండి. జ్ఞానులు అని చెప్పుకుని అజ్ఞానంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితాన్ని మార్చుకోకుండా, అలవాట్లు విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, అలవాట్లు విడిచిపెట్టకుండా, మేము పరిశుద్ధులము జ్ఞానులము అనే ముసుగులో, హలో వినండి, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలే కాక, నువ్వు అజ్ఞానవా విజ్ఞానవా? నువ్వు చేసేది తప్పని నువ్వు తెలిసినా దాన్ని చేస్తున్నావు అంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానవా? ఇది నువ్వు చెయ్యకూడదని నువ్వు తెలిసినా, తాగకూడదని తెలిసినా, తినకూడదని తెలిసినా, వెళ్ళకూడదని తెలిసినా, ఏమంటే నువ్వు వెళుతున్నావు అంటే, త్రాగుతున్నావు అంటే, చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి? నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? జ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకోండి. జ్ఞానులట దేనిని ఘనత ఇస్తావు. రే నాన్న, నువ్వు జ్ఞానంగా బతికే ఘనతను స్వతంత్రించుకుంటావు. జ్ఞానమే నీకేమిస్తుంది? మాట్లాడతలేదు ఏంటండి? ఘనతనిస్తుంది కదా. ఇప్పుడు రాజ్యంలో జ్ఞానులందరినీ చంపేస్తానని చెప్పాడు. ఎవరు? రాజైన నెబుకద్నెజరు గారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఎవరో 4? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారుగా. ఇప్పుడు ఏం చేశాడు? వెళ్ళి దానియేలు గారు వెళ్ళి ఆ నపుంసకుల అధిపతిని అడిగి, అయ్యా మాకు కొద్ది సమయం ఇవ్వాలి. అది విచిత్రం ఏంటంటే, కళ వచ్చిందంటే రాజుగారు కళ మర్చిపోయారంట. వీళ్ళందరూ ఏమన్నారు? అయ్యా రాజుగారు కళ చెప్తే కళ బాబు, రే కళ మర్చిపోయినట్టు కళ చెప్పమంటా వెంటనే జరగవేజే. అంతే కదా మరి వాళ్ళందరూ నోరు లాగేస్తున్నారు. సెకిని గాండ్లు, ధ్యానవంతులు వాళ్ళు. అయ్యా నువ్వు కళ చెప్తే దాన్ని బాగుంది చెప్తాను. రాజుగారు కళ వచ్చింది మర్చిపోయాను, మీరు కళ చెప్పాలి, కళ బాగుంది చెప్పాలి, అది మా వల్ల కాదంటే ఆయన అంటున్నారు, రే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాను? చంపేస్తానంటే ఈ 4 దానియేలు వెళ్ళి బతిమాలేసి, అయ్యా మీరు మాకేమి ఇవ్వాలి? కొద్ది సమయం ఇవ్వాలి. ఏమివ్వాలా? కొద్ది సమయం ఇవ్వాలి అని చెప్పి, అంతే వాళ్ళ దగ్గర సమయం తీసుకుని వచ్చి వీళ్ళు 4 ఏం చేస్తారండి? ఆ రాత్రి అంతా ఏం చేస్తారండి? శుభ్రంగా పలావులు తెచ్చుకుని విందు చేసుకుని పడుకున్నారు కదా. మరి మాట్లాడినమ్మా ఏం చేస్తున్నారు? అదే హెచ్చరక్తవేజ ఏం చేశారు? పరలోక మర్మములు బయలుపరచగలిగే ఏమండి ఆ దేవునికి ఏం చేశారు? ఆ రాత్రంతా ప్రార్థన చేశారు కదా, ఆ రాత్రంతా మొరపెట్టారు కదా, ఆ రాత్రంతా అంగలార్చారు కదా. అప్పుడు పరలోకముందున్న దేవుడే దానియేలుకు రాజు కన్న కళ యొక్క ఆ దర్శనాన్ని చూపించాడు దేవుడు. ఆ దర్శన యొక్క భావాన్ని కూడా దేవుడు పరలోకముందున్న దేవుడే బయలుపరిచాడు. ఇప్పుడు నేను చెప్పిన తేలిన పదార్థం ఏమిటంటే, దానియేలు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఈ దర్శనం భావం ఇదయ్యా, దాని యొక్క దాని ముందు దర్శనాన్ని చెప్పారు, తర్వాత దర్శనం యొక్క భావాన్ని కూడా ఏమండి వివరంగా దానియేలు చెప్పండి ఎవరికి చెప్పారు? దానియేలు గారు రాజైన నెబుకద్నెజరుకు చెప్పగా, ఇప్పుడు రాజుగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? రాజుగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ విషయాన్ని పరలోకమందున్న దేవుడే దీన్ని ఏం చేశాడో బయలుపరిచాడు. ఇంతకీ నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, చివరికి పిల్లరా, ఇప్పుడు కళ భావం ఎప్పుడైతే దానియేలు చెప్పాడో, దానియేలు గారికి దేవుడు రాజ్యంలో ఘనత ఇచ్చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏమిచ్చేశాడండి చెప్పండి? ఏమిచ్చాడు? ఘనత ఇచ్చేయడం కదా. అప్పటి నుంచి వేడి పెరిగిపోయింది ఎవరికి? దానియేలు గారికి. అందుకే నెబుకద్నెజరు, దర్యావేసు, బెల్షస్సరు ఒకరి తర్వాత ఒకరు దానియేలు 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 దానియేలు
నేనేమంటాను తెలుసా? ఆత్మ సంబంధమైన దైవికమైన సంబంధమైన జ్ఞానాన్ని మన జీవితంలో మనం కలిగి ఉంటే ఆ ఘనతను దేవుడు ఇస్తాడు. నిజం చెప్తాను, మీ ముందు నిలబడిన నేను అన్ఎడ్యుకేటెడ్, పెద్ద ఎడ్యుకేషన్ లేదు. ఎందుకంటే 17 సంవత్సరాల వయసులోనే దేవుని సేవకు వచ్చేసాను నేను. మీసాలు కూడా రాలేదు. ఇంకెక్కడ చదువుకుంటాం? ఏజ్ రక్తవేజ్ ఇప్పుడు చదువుకుంటున్నాం. మరి ఏదో పెద్ద చదవని అనుకుంటారు, స్కాలర్లు అనుకుంటారు. మనం మాట్లాడే విధానం, మన తెలుగు మాట్లాడే ప్రొనౌన్సియేషన్ బట్టి ఏమనుకుంటారు? వీడి చదువు రానివాడు అనుకోడు. ఏదో పిహెచ్డీ ఏదో చేసిన, మాకు ఏ హెచ్డీ లేదు, ఏజ్ రక్తవేజ్. నేనేమంటానంటే ఆ ఘనత దేవుడు అసాధారణమైన వ్యక్తికి నాకు దేవుడు ఇవ్వటం కలగంటే ఆ దైవిక సంబంధమైన జ్ఞానమే ఒక వ్యక్తికి ఏమిస్తుంది? నీ చదువు ఇవ్వదో, అర్థమవుతుందా? లోక సంబంధమైన జ్ఞానం ఇవ్వదో, దైవిక సంబంధమైన జ్ఞానమే నీకేమిస్తుంది? ఆ ఘనతనిస్తుంది. అర్థమవుతుందండి? ఆ ఘనతని ఇచ్చేది అదే. మనం అసాధారణమైన వ్యక్తులుగా ఉంటాము. నా పేరేను కానీ మీ పేరేనానండి అంటాడు ప్రతి ఒక్కడు. దేవుని స్తోత్రం. అంటే ఘనత ఎవరికి ఇచ్చాడు? నేను అంటే సామాన్యమైన వ్యక్తినే నేను. ఆ ఘనతను దేవుడు ఎవరిచ్చారు అంటే దేవుడే ఇస్తాడు సార్. ఇప్పుడు దానియేలు గారికి ఘనత ఎవరిచ్చాడు? దేవుడే కదా. షడ్రకు, మేషకు, అబేద్నెగో గారికి ఘనత ఎవరిచ్చాడు? దేవుడే కదా. ఇప్పుడు యోసేపు కూడా దర్శనం భావం చెప్పిన తర్వాత ఏమండి ఆ జ్ఞానమును బట్టే కదా, జ్ఞానం కలిగిన వ్యక్తిని బట్టే కదా ఆ ఘనత దేవుడిచ్చాడు యోసేపుకి. రాజు తర్వాత రాజు స్థానం ఇచ్చాడు కదండి. హలో, మాట్లాడండి. చూడండి, ఆ మాట స్టెఫెను గారు చెప్తూ యోసేపుని గురించి ఒక మాట చెప్తాడు. అపోస్తలుల కార్యగ్రంథం చూడండి, 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం. ఒకసారి మనం 9వ వచనం 10వ వచనం చదివినట్లయితే, కానీ దేవుడు అతనికి తోడైండి, అతని శ్రమలో ఉన్నటువంటి విడిపించెను. దయను జ్ఞానమును ఐగుప్తి రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తిను తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దయను జ్ఞానమును ఫరో ఎదుట యోసేపు గారు కనపరిచారు కాబట్టి ఏం చేశాడు? ఘనత ఐగుప్తులో ఇంటి అంతటి మీదకి అధిపతిగా నియమించేశాడు యోసేపు గారికి. ఒక మాట చెప్తానేనండి, వస్త్రాల లేనివాడుగా ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడండి. చెప్పండి, ఏమి లేకుండా. అవును, మరి ఆ అంగీని తీసుకెళ్ళయ్యా, నువ్వు ప్రేమించే నీ కొడుకు నడుగురు మొగాలు చేంజ్ చేసి చంపేసిని అని అన్నగారులు అందరూ చెప్పి తన తండ్రికి సీన్ క్రియేట్ చేశారుగా. అంటే మరి అంగీ తీసేస్తే ఇప్పుడు వస్త్రాలు లేనివాడిగా అమ్మబడిన యోసేపు గారే ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యాడంటే ఫరో ఎదుట, రాజు ఎదుట అతను కనపరిచిన దయ, జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం అంటే? రాజు గారికి వచ్చిన కల భావమును వివరించాడు. శకునిగాన్లు వివరించలేకపోయారు. ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రజ్ఞులు వాటిని చేయలేకపోయారు. జ్యోతిష్కులు చేయలేకపోయారు. రాజు కలత చెందినప్పుడు యోసేపు యొక్క దర్శనాన్ని విన్న అతను ఉద్యోగి ఒకడు. ఎవరతడు? పాలదాయకుడు, భక్షగారకుడికి చెప్పినట్లుగా జరిగింది. పాలదాయకుడు మాత్రం రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కానీ యోసేపు గారు గుర్తు రాలేదు ఈయనకి. కారణం ఏమిటంటే, ఏమండి రాజుగారు విచారమొక వేసుకుని, అయ్యా రాజా ఏమైందనంటే, ఒరే నాకు ఒక దర్శనం వచ్చిందిరా, ఆ దర్శన భావాన్ని చెప్పమంటే వీళ్ళెవరో చెప్పట్లేదని అంటే, అప్పుడు యోసేపు గారు గుర్తుకొచ్చాడు. ఎవరికి? ఈ పాలదాయకుడికి. అయ్యా రాజుగారు, యోసేపు అని వాడు ఒకడు ఉన్నాడయ్యా సెరసాల్లోని, మాకు దర్శనం వచ్చినప్పుడు ఆడు ఎలా చెప్పాడో అలాగే. ఒరే ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడు అంటే, జైల్లో ఉన్నాడయ్యా, తీసుకురండి అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఎవరినే? యోసేపుని. అదవుతుందండి. ఇప్పుడు యోసేపుకి ఘనత ఇచ్చినాడు ఎవడో? దేవుడే కదా. నేను అంటాను, యోసేపుకి ఘనత ఇచ్చింది జ్ఞానం బట్టే కదా. ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు ఘనతని ఏం చేస్తారు? ఊరు నాన్న, నువ్వు అజ్ఞానంగా బ్రతికితే నీకు ఘనత ఎవడిస్తాడు? చెప్పండి. చాలామంది ఘనతలు కోరుకుంటున్నారు. ఏజ్ రక్తవేజ్. ఏం కావాలండి? చెప్పండి, ఏం కావాలి?
ఒరే నాన్న, నీకు ఘనత కావాలని నువ్వు జ్ఞానిగా బ్రతుకు, అజ్ఞానిగా బ్రతిక ఘనత ఇవ్వడం. నువ్వు జ్ఞానిగా మారిపోతే ఆటోమేటిక్గా ఘనతను దేవుడే నీకు ఇచ్చేస్తాడు. దేవునికి దోతరం అదే, ఎవరు పక్కర్లేదు. అజ్ఞానిగా ఉండి ఘనత కావాలని నీకు ఎవడెత్తాడు? హల్లెలూయా. నేనంటాను, నువ్వు జ్ఞానిగా బతికితే మూలంలో నిన్ను లాక్కుపోతారు, ఏజ్ రక్తం ఏజీ. అది మరి పాయింట్. రెండో పాయింట్ కదా. మూడో పాయింట్గా మనం చూద్దాం, త్వరగా వెళ్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. మూడవదిగా, యథార్థవంతులు దుర్మార్గమునందు నొప్పించువారు తాను తవ్విన గోతులో తానే పడతాడు. సెకండ్ లైన్, యథార్థవంతులు మేలైన దానిని, వినండి, యథార్థవంతులు. మూడవదిగా, యథార్థవంతులు దేనిని స్వతంత్రించుకుంటారు? ఒరే నాన్న, నువ్వు యథార్థంగా ఉంటే మేలైన దానినే నువ్వు స్వతంత్రించుకుంటావు కదా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ దాసులను అభిషేకించి నీ వాక్యము ద్వారా నాయనా వేటిని స్వతంత్రించుకుంటామో ప్రభా, ఎవరు నైనా నా తండ్రి వేటిని స్వతంత్రించుకుంటారో నైనా 6 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని ప్రభా నీకు వందనాలు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా, నా ప్రభా యథార్థవంతులు, అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నైనా, నా 6 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, వాటన్నిటినీ మేము స్వతంత్రించుకునే కృప దయచేయండి నాయనా. అయ్యా నా ప్రభా, దీనులుగా మేము ఉండాలి ప్రభా, జ్ఞానులుగా ఉండాలి అయ్యా, యథార్థవంతులుగా ఉండాలి ప్రభా, మేలు చేసేవారుగా ఉండాలి నాయనా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా, ఈ రాజ్యమును స్వతంత్రించుకోవాలి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయనా, ఈ రాత్రి ప్రభా ఈ వాక్యము ద్వారా నాయనా మీరు మా అందరితో మాట్లాడారు ప్రభా నీకు స్తోత్రాలు. విత్తబన్ని మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. విశ్వాసము కలిగిన వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారని, అయ్యా మేలు చేసిన వారు నీ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మాట్లాడవు ప్రభా నీకు స్తోత్రాలు. నాయన, విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినెల్లరకు సదాకాలము తోడైననుగాక. ఆమేన్, 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 ఆమేన్.